హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చాందుంప ఫ్రై చేసుకునేటప్పుడు మెత్తగా లేకుండా ముక్క అనేది క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఇలా చేసి చూడండి. ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే ఎప్పుడు చాందుంప వేపుడు చేసుకున్నా కానీ కరకరలాడుతూ టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇది ఉట్టిగా రైస్లో తినడానికి బాగుంటుంది, లేదంటే రసం పప్పుచారులో కూడా సూపర్గా ఉంటుందండి. ఈ ఫ్రైలోకి వేసే కారం కూడా ఇలా నూరి వేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఈ కారం వేయటం వల్ల. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్లో 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. 1/2 స్పూన్ ఎక్స్ట్రా జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి 2 ఎండుమిర్చి, ఒక 3-4 వెల్లుల్లిపాయలు కొంచెం దంచేసి వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అనేది ఎక్కువ మగ్గనవసరం లేదు, హాఫ్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు చాందుంపల్ని నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత తొక్క అనేది తీసేసి ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. పల్చగా కట్ చేసుకోండి, వీలైనంత పల్చగా. వీటిని ఉడకబెట్టుకునేటప్పుడు మాత్రం కుక్కర్లో అయితే ఒక్క విజిలే రానివ్వాలి. విడిగా గిన్నెలో ఉడకబెట్టుకున్నట్లయితే మీరు గుజ్జు చూసుకుంటే గట్టిగా దిగాలి చాక్ అనేది, అలా ఉడకబెట్టుకోవాలండి. మరీ మెత్తగా ఉడకబెట్టారంటే ఈ ఫ్రై అనేది క్రిస్పీగా రాదు, మెత్తబడిపోద్ది. మీకు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే మాత్రం కొంచెం గట్టిగానే ఉడకబెట్టుకోవాలి. తొక్కు రాకపోతే చాక్ తోటి తీసేసుకుంటే ఈజీగా వస్తుంది తొక్కు. ఇలా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసాను, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వీటిల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి. వీటిని మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా వేగి ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి కారం 1 స్పూను, 5-6 వెల్లుల్లిపాయలు, 1 స్పూను పుట్నాల పప్పు, ఉప్పు అనేది చూసుకొని వేసుకొని వీటిల్ని ఇలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం ఇలా నూరి వేయటం వల్ల ఈ చాందుంప ఫ్రై మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని వేసాక ఇలా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కారం అంతా 2-3 మినిట్స్ పాటు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాందుంప ఫ్రై రెడీ అయిపోయినట్లే. వెల్లుల్లి కారం వేసి ఒకసారి చాందుంప ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.